ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు కృపావార్త సమయం. ఈ నూతన దిన శుభంలో మనకందరికీ కలుగునుగాక. మరి యొక్క నూతన దినంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టినందుకు ఆ దేవాది దేవునికి వందనములు. ఈ దినం దేవుడు మనకిచ్చిన కృపావార్త అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనములు. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియునైన దేవుడు స్తుతింపబడునుగాక. దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తిగలవారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. దేవుడిచ్చిన ఈ కృపావార్తను బట్టి దేవునికి వందనములు. అపొస్తలుడైన పౌలు మాట్లాడుతున్నటువంటి ఈ మాటలు చాలా అద్భుతంగా అనిపిస్తాయి కదా. ఎందుకంటే మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఆయన కనికరం చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు. మనకెప్పుడు ఆదరణ అవసరం అంటే మనం చాలా దుఃఖంలో ఉన్నప్పుడు, కష్టాలలో ఉన్నప్పుడు, సమస్యలలో ఉన్నప్పుడు, దిక్కు తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు, మరి ముఖ్యంగా ఆత్మీయులను కోల్పోయినప్పుడు, అప్పుల బాధలో కూరుకుపోయి అసలు ఇంక ఏ దారి కానరాదు అన్న పరిస్థితులలో, నిరాశలో, నిస్పృహలో, కృంగుదలలో, ఈ సమయాలలో మనకు ఆదరణ కావాలని అనిపిస్తుంది. ఎంతోమంది అలాగా ఆదరించబడి ఆ తర్వాత దేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఆ దేవుని ఎరగనటువంటి వారు దేవుని యొక్క ఆదరణను పొందుకొని దేవుణ్ణి తెలుసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మరి మదర్ తెరీసా గారిని మనం ఆలోచిస్తే ఆమె తన యొక్క పిలుపును బట్టి ఆమె ఎంత భయంకరమైనటువంటి వ్యాధి బాధలతో ఉన్నటువంటి వారిని చేరదీసి ఆమె వారిని ఆదరించే రీతి ఎంత అద్భుతం కదా. అసలు మనం ఎవరం అలా చేయలేము. అంటే మామూలు వ్యక్తులు ఎవరు అలా చేయలేరు. ఆ పిలుపు ఉన్నటువంటి వారు మాత్రమే అది చేయగలరు. కుష్టు వ్యాధి గల వారిని ఆమె ముట్టుకునింది. మరి భయంకరమైన అంటువ్యాధులతో బాధపడే వాళ్ళని ఆమె ముట్టుకునింది. మరి ఎంతో భయంకరమైన వేదనతో మరణించే స్థితిలో, మరి పురుగులు తినివేస్తున్నటువంటి ఆ పరిస్థితులలో, ఎలుకలు కొరికివేస్తున్న పరిస్థితుల్లో ఫుట్పాత్ల మీద ఉన్నటువంటి అలాంటి వాళ్ళను ఆమె ఆదరించగలిగింది. అలాంటి మనసు అందరికీ కలుగుతున్న అలాంటిది చాలా రేర్గా ఉంటుంది. అలాంటి పనులు చేయగలిగినటువంటి వారు చాలా కొద్ది మందే ఉంటారు. అలాంటి వారికి ఒక ప్రత్యేకమైన పిలుపు ఉన్నది. కానీ ఒకవేళ మనం మనం చేయలేకపోయినప్పటికీ కూడా మనం కూడా ఎవరినైనా ఆదరించగలము. దుఃఖంలో ఉన్న వాళ్ళను ఆదరించగలము. ఎవరైనా ఆత్మీయులను కోల్పోయి దుఃఖంలో ఉంటే అలాంటి వాళ్ళను మనం ఆదరించగలము. దిక్కు తెలియని పరిస్థితిలో ఉంటే వాళ్ళకు ఒక మంచి సలహా చెప్పగలము. ఇదంతా కూడా దైవికమైనటువంటి ప్రేమ. దేవుడు మనల్ని ఆ దైవికమైన ప్రేమతో నింపాడు. ఎప్పుడైతే నీవు నేను ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించామో అప్పుడు పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చాడు. మనకు దేవుని యొక్క ప్రేమ అప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే ఏ యోగ్యత ఉన్నది, మనకు ఎలాంటి యోగ్యత లేకపోయినప్పటికీ కూడా, నాకు ఎలాంటి యోగ్యత లేకపోయినప్పటికీ కూడా దేవుడు నన్ను ప్రేమించి నా కొరకు తన ఒక్కడే కుమారుడైన యేసుక్రీస్తును బలిగా అర్పించాడు. నీ కొరకు తన ఒక్కడే కుమారుడైన యేసుక్రీస్తును బలిగా అర్పించాడు. ఆయన యొక్క అమూల్యమైనటువంటి ఆ శిలువ యాగములో ఆయన చిందించిన ఆ పవిత్రమైన రక్తంలో మన పాపములన్నీ కొట్టుకుపోయాయి. మన శాపమంతా కూడా తొలగిపోయింది. మనమంతా కూడా ఎంతో గొప్ప ఆదరణను పొందుకున్నాము. మనము ఎంత భయపడేవాళ్ళము అంటే పాత నిబంధన కాలంలో చూసినట్లయితే ప్రతి వ్యక్తి కూడా తాను చేసే ప్రతి పాపం గురించి వారు పశువుపై దానిని మోపి ఆ పశువును వధించి ఆ విధంగా తాము పాపక్షమాపణ పొందుకున్నాము అని అనుకుంటారు. కానీ ఆ తర్వాత మళ్ళీ పాపం చేస్తారు. తిరిగి మళ్ళీ ఆ పశువును దేవునికి బలి అర్పించి ఆ విధంగా వారు తాము క్షమాపణ పొందుకుంటున్నటువంటి ఆ సమయంలో అలాంటి పరిస్థితి వద్దని
ప్రభువైన తండ్రి అయినటువంటి దేవుడు మనల్ని ప్రేమించి మన కొరకు తన కుమారుణ్ణి అనుగ్రహించాడు. మరి అంత గొప్ప ఆదరణ, అంటే అంత గొప్ప రక్షణను మనం పొందుకున్న తర్వాత ఆయన నీ కొరకు నా కొరకు చూపినటువంటి ఆ ఆదరణ, అది కేవలం ఆదరణ వల్లనే కదా. ఆయన కనికరం చూపు తండ్రి కనుకనే మన పట్ల ఆదరణను అనుగ్రహించి మనకు తన కుమారుణ్ణి అనుగ్రహించాడు. మరి అలాంటి కుమారుణ్ణి పొందుకున్నటువంటి మనము తండ్రి అయిన ప్రభువైన యేసుక్రీస్తును, తండ్రి అయిన కుమారుని, ఆ ప్రభువైన యేసుక్రీస్తును పొందుకున్నటువంటి మనము, ఆయనను మనం సొంత రక్షకునిగా కలిగినటువంటి మనం ఎలాంటి ఆదరణ ఇతరులకు చూపించాలి? అదే పౌలు ఇక్కడ చెప్తున్నాడు. దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనాను ఆదరించుటకు శక్తిగల వారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. మరి తండ్రి ఎలా మనల్ని ఆదరిస్తున్నాడు? దేవుడు మమ్మును ఏ ఆదరణతో, అంటే నిన్ను నన్ను కూడా దేవుడు ఆదరిస్తూ ఉన్నాడు. మనము ఆ ఆదరణను అనుభవిస్తూ ఉన్నాము. ఎన్నిసార్లు మనము దేవుని వాక్యం ద్వారా ఆదరణ పొందుకోలేదు? ఎన్నిసార్లు మనము కష్టంలో ఉన్నప్పుడు దేవుని వాక్యం చదువుకొని ఆయన వాక్యం ద్వారా ఆదరణ పొందుకోలేదు? ఎన్నిసార్లు మనము కష్టంలో, దుఃఖంతో, వేదనతో మరి మందిరానికి వెళ్ళి అక్కడ కూర్చున్నప్పుడు దైవ సేవకుడు చెప్తున్నటువంటి ఒక్క మాటతో మనకు ఒక ఆదరణ మన జీవితంలో కలిగి మనం ఎంత సంతోషపడలేదు? ఎన్నిసార్లు ఒక మంచి పాట, ఒక దేవుణ్ణి స్తుతించేటువంటి పాట అయినా, దేవుణ్ణి ఆరాధించే పాట అయినా విని ఆ పాటలోని ఒక్క మాట ఒక్కొక్కసారి మన హృదయాన్ని తాకి మనల్ని ఎన్నిసార్లు ఆదరించలేదు? ఒకసారి మనం ఆలోచించుకున్నామా? ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం. మనం నిజంగా దేవుడు మనల్ని ఎంతగానో ఆదరిస్తున్నాడు. ఎట్టి శ్రమలలో ఉన్న వారైనా, ఈ లోకంలో శ్రమలు ఎన్నో ఉన్నాయి, భయంకరమైన శ్రమలు ఉన్నాయి. ఒకసారి మనం హింసించబడతాము, ఒక్కొక్కసారి బాధించబడతాము, అనవసరమైనటువంటి నిందలు పడుతూ ఉంటాము, అనవసరమైనటువంటి కష్టములు పడుతూ ఉంటాము. మరి ఒక్కొక్కసారి మరి ఈ అప్పుల బాధతోనూ, ఆర్థిక ఇబ్బందులతోనూ దుఃఖపడుతూ ఉంటాము. అనేక సమస్యలతో, ఒకవేళ రిలేషన్షిప్ సమస్యలు, కుటుంబంలో మనస్పర్ధలు, మరి మానసికమైనటువంటి వేదనలు, ఇవన్నీ ఎన్నో ఉంటాయి. ఆ సమయాలలో మనల్ని ఆదరించేది ఎవరు అంటే దేవుని యొక్క వాక్యమే. మరి ఆ దేవుని యొక్క వాక్యం ద్వారా మనము దేవుని చేత నుంచి ఆదరించబడినట్లుగా మనము ఆదరించబడుతూ ఉన్నాము. మరి యెషయా గ్రంథంలో ఆయన చెప్తాడు కదా, ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను నిన్ను ఆదరిస్తానని చెప్తున్నాడు. ఆయన మనల్ని ఆదరించే దేవుడై ఉంటున్నాడు. మనల్ని మన శ్రమలలో మనల్ని ఆదరించే దేవుడు. నిజంగా మనము ఈ లోకంలో ఉన్నప్పుడు ముఖ్యంగా ప్రభువైన యేసుక్రీస్తును ఎరిగినటువంటి వారమై మంచి క్రైస్తవ జీవితం జీవిస్తూ దేవునికి అనుకూలంగా, దేవునికి విధేయతగా, దేవుని చిత్తానుసారంగా జీవిస్తూ ఉన్నట్లయితే మనం అనేక శ్రమలను సహించవలసి వస్తుంది, అనేకమైనటువంటి హింసలు పొందవలసి వస్తుంది, అనేకమైన అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే అలాంటి అవమానాలు, దుఃఖాలు, బాధలు, శ్రమలు, నిందలు ఇవన్నీ కూడా అనుభవిస్తూ ఉన్న సమయంలో దేవుడు మనల్ని ఆదరించే దేవుడు అంటున్నాడు. అందుకే ఆయన అంటున్నాడు కదా, మిమ్మల్ని ఎవరైనా నిందించి హింసించి నా నామం నిమిత్తము ఎవరైనా మిమ్మల్ని నిందించి హింసించితే మీరేం బాధపడకండి, నేనున్నాను, మీకు తోడుగా ఉన్నాను, మిమ్మల్ని ఆదరిస్తాను అని ఆయన మనకు చెప్తూ ఉన్నాడు. మీరు సంతోషించి ఆనందించండి అని చెప్తున్నాడు. మనము శ్రమలు వస్తాయి, తప్పకుండా శ్రమలు వస్తాయి. యేసు ప్రభువే చెప్పాడు కదా, లోకంలో శ్రమలు వస్తాయి, అయితే మీరు భయపడవద్దు, నేను లోకమును జయించి ఉన్నానని. జయించిన దేవుడు, లోకమును జయించిన దేవుడు నీకు నాకు తోడు, ఆయనే నీకు నాకు ఆదరణ. కాబట్టి మనం పొందినటువంటి ఆదరణని మనం వదిలిపెట్టే గమ్మున, అంటే మన ఇష్టానుసారంగా ఉండడం కాదు. మనం పొందుకున్నటువంటి ఆదరణ వంటి ఆదరణ ఎవరెవరికి అవసరమో మనము మన ఇరుగు పొరుగు వారికో, లేకపోతే మన స్నేహితులకో, మన కొలీగ్స్కో, లేకపోతే మనకు తెలిసినటువంటి వారికో, ఎంతోమంది ఈ లోకంలో శ్రమలు అనుభవిస్తున్నటువంటి వారు ఉన్నారు, ఎంతోమంది కష్టాలు అనుభవిస్తున్నటువంటి వారు ఉన్నారు.
మరి ఆ, మరి రీసెంట్గా మనం చూసాము వరద బాధితులు ఇప్పటికి కూడా కోలుకోలేని స్థితిలో వాళ్ళు ఉన్నారు. మరి వారందరికీ ఒకవేళ మనం దగ్గరికి వెళ్ళి ఆదరణ చూపించలేకపోవచ్చు, కానీ మనం చేసే సహాయం ద్వారా వారిని ఆదరించవచ్చు. మనం పంపే ఆర్థిక సహాయం, మనము వారికి చేసే మనము ఎవరినైనా పంపించి వారి ద్వారా చేసే సహాయం, ఇవన్నీ కూడా మనము ఆదరించేటువంటి విషయాలు. మన క్రైస్తవ ప్రేమ దైవికమైనటువంటి ప్రేమ, దేవుడు ప్రేమే అయి ఉన్నాడు. ఆ ప్రేమను మనం కలిగి ఉన్నాము. దేవుడు మన దేవుడు కాబట్టి, మనము అలాంటి దేవుణ్ణి కలిగి ఉన్నాం కాబట్టి మనం కూడా అలాంటి ప్రేమను, అలాంటి ఆదరణను మనము ఇతరుల పట్ల చూపగలిగే ఆ స్థితిని మనం కలిగి ఉండాలి. అంతెందుకు, ఇంట్లో మనం ఒక్కొక్కసారి మన కుటుంబ జీవితంలో మన పిల్లల దగ్గర కూడా ఒక్కొక్కసారి చాలా కఠినంగా వ్యవహరించేటువంటి తల్లిదండ్రులు ఉంటారు. మరి అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు కఠినంగా ఉండేటువంటి వారు ఉంటారు. అయితే అలా లేకుండా మనము ఒకరికొకరు ప్రేమ చూపుతూ ఒకరినొకరు ఆదరించుకునే స్థితిలో మనం ఉండాలి. అది మన కుటుంబంలో స్టార్ట్ అయితే మనము సమాజంలోనికి దాన్ని తీసుకువెళ్ళగలం, సంఘంలోనికి తీసుకువెళ్ళగలం. మనం పనిచేసే ఆఫీస్ స్థలానికి ఆఫీస్ అయినా సరే, అది ఏ ప్రదేశమైనా సరే మనము చూపించగలము. ఒక డాక్టర్ కానీ, ఒక నర్స్ కానీ, ఒక టీచర్ కానీ మరి వాళ్ళ చేతులలో ఉన్నటువంటి వారికి ఆదరణ చూపించడం అనేది ఎంతో గొప్ప విషయం. ఈ ఆదరణతో మనము దేవుని వైపుకు వాళ్ళను మళ్ళించవచ్చు, దేవుని వైపుకు వారిని ఆకర్షించవచ్చు. మన జీవితంలో మనల్ని చూసి అనేక మంది నేర్చుకుంటారు, తెలుసుకుంటారు. ఆ విధంగా మనం ఇతరులకు ఆదరణ చూపించేటువంటి వారిగా ఉండాలని దేవుడు మనకు ఈ యొక్క వాక్యము ఇచ్చాడు. మా పౌలు చెప్తున్నాడు, మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుదుము, మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకై పొందుదుము. ఈ ఆదరణ మేము కూడా పొందుతున్నటువంటి ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమై ఉన్నది. చూసారా, మనం ఎప్పుడైతే ఇతరులను ఆదరిస్తామో అప్పుడు మనకున్నటువంటి శ్రమలను మనం ఓపికతో సహించగలుగుతామట. దానికి మనకు శక్తినిస్తుంది. కాబట్టి మనం తప్పకుండా ఇతరులను ఆదరించేవారుగా ఉందాం, ఇతరులను ప్రేమించేవారుగా ఉందాము. మన యొక్క ఆదరణ మన యొక్క ఆదరణ దేవుణ్ణి వారికి చూపించాలి, ఇతరులకు చూపించాలి. వారు అన్యులైనా సరే, దేవుని ఎరగని వారైనా సరే, ఎలాంటి వారైనా సరే, వాళ్లకు దేవుని చూపించేవారుగా మనం ఉండగలిగేలాగా దేవుడు మనకు ఈ ఆదరణను అనుగ్రహించాడు. ఆ ఆదరణను మనం ఇతరులకు ఇద్దాం. దేవుడు ఈ కృపావార్తను దీవించునుగాక. ప్రేమ కలిగిన దేవ, కనికరం కలిగినటువంటి దేవ, కనికరం గల చూపు తండ్రి, నీకు వందనములు. సమస్తమైన ఆదరణను అనుగ్రహించే దేవా, నీకు స్తోత్రములు. అవును తండ్రి, ఏ యోగ్యత లేని మాకు ప్రభా, నీవు నీ యొక్క ఒకడే కుమారుడైన యేసుక్రీస్తును మా కొరకు బలి ఇవ్వడం ద్వారా మా పట్ల నీవు చూపినటువంటి ఆ కనికరము, నీవు చూపినటువంటి ఆ ప్రేమ, నీవు చూపినటువంటి ఆదరణను బట్టి మేము నీకు వేలాది వేల స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయితే నీవు మా అమ్మలను ఎట్టి ఆదరణతో ఆదరిస్తున్నావో ఆ ఆదరణలో అలాంటి ఆదరణను మేము ఇతరులకు, అంటే ఎవరెవరైతే శ్రమలలో ఉన్నారో, ఎవరెవరైతే కష్టంలలో ఉన్నారో అలాంటి వారందరినీ ఆదరించగలిగే మనసు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము. నీవు చూపే ఆదరణ దైవికమైన ఆదరణ ప్రభా. ఆ ఆదరణతో మేము నిన్ను ఇతరులకు చూపించగలం. అలాంటి ఆదరణను మేము ఇతరులకు చూపిస్తే వారు మాలో నిన్ను చూసుకుంటారు తండ్రి. ఆ విధంగా మేము నీ వైపునకు వారిని ఆకర్షించగలం తండ్రి ప్రభా. అలాంటి గొప్ప కృపను మాకు దయచేయండి. మాకు అలాంటి మంచి మనసు దయచేయండి ప్రభానైనా. మేము ఎల్లప్పుడూ కూడా కనికరం కృప కలిగినటువంటి వారంగా, ఆదరణ ఇచ్చే వారంగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ లోకంలో ఎంతోమంది అనేకమైనటువంటి శ్రమలు అనుభవిస్తున్నటువంటి వారు ఉన్నారు. అలాంటి వారికి తండ్రి, మా మాట ద్వారా, మా ఒక్క చేత ద్వారా, అంటే ఆర్థిక సహాయమైనా సరే, ఇంకేదైనా సహాయమైనా సరే, తోడు ఉండే సహాయమైనా సరే,
ఏదో ఒక విధంగా ప్రభా మేము ఇతరులను ఆదరించేలాగా మాకు కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా నీకు వేలాది వేల స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవ ఈ దినం మాకు ఇచ్చినటువంటి ఈ కృపావార్తను బట్టి నీకు వందనములు తండ్రి. ఈ దినమంతయు మాకు తోడయిండుము తండ్రి. మా పనులలో మాకు తోడయిండుము. ఉద్యోగ జీవితాలలో తండ్రి మాకు కావలసినటువంటి మంచి జ్ఞానం అనుగ్రహించి మేము నీకు మహిమ తెచ్చేవారంగా జీవించడానికి సహాయం చేయండి. మా ప్రయాణాలలో మాకు క్షేమమును భద్రతను అనుగ్రహించండి. మా ప్రభా విద్యార్థులను దీవించి వారికి అందరికీ మంచి ఆరోగ్యం అనుగ్రహించి మరి తెలివిని అనుగ్రహించండి, జ్ఞాపక శక్తులను అనుగ్రహించండి, మంచి ఉన్నత స్థితికి వారిని తీసుకురండి. ఎవరెవరైతే ఈ దినం బర్త్డేలు వివాహ దినములు జరుపుకుంటున్నారో అలాంటి బిడ్డలను మీరు దీవించండి ప్రభానైనా. వారికి ఎంతగానో గడిచిన సంవత్సరం అంతయు అనేక మేలులను అనుగ్రహించారు. ఈ రాబోయే సంవత్సరంలో ఇంకొన అధికమైన మేలులను వారికి అనుగ్రహించండి. ముఖ్యంగా ప్రభా వారు కుటుంబ జీవితాలలో ఒకరినొకరు ఆదరించుకునే మంచి మనస్తత్వం కలిగి కుటుంబంలో శాంతి సమాధానంతో జీవించడానికి సహాయం చేయండి. ఎంతోమంది మనస్పర్ధలతో జీవిస్తున్నారు ప్రభా. విడిపోయిన భార్యాభర్తలను కలుసుకునేలాగా సహాయం చేయమని వేడుకొంచున్నాము దేవా. ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి విజయం అనుగ్రహించండి మా ప్రభా. నిరుద్యోగులకు ఉద్యోగంలో దయచేయండి మా తండ్రి. ఎంతో కురుంగుదలలో ఉన్నటువంటి వాళ్ళను మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము. అప్పుల బాధలోను ఆర్థిక ఇబ్బందులను బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి ప్రభా మరి మార్గం చూపించండి దేవా. మీరు వివాహ ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి సఫలత అనుగ్రహించమని వేడుకొంచున్నాము. సంతానం కొరకు ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోనండి. వారిలోని పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టము. వారిని మీరు దర్శించండి ప్రభా తండ్రి. నాయన వారిలో మరి వారికి మీ యొక్క దయను కుమ్మరించి కృప చూపించి చక్కటి సంతానంలో వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, ఎక్కడెక్కడైతే నాయన భయంకరమైన వ్యాధులతో బాధలతో అనారోగ్యంతో ఉన్నటువంటి పేషెంట్స్ని అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి, స్వస్థపరచండి నాయన. హాస్పిటల్స్లో నాయన అనేకమైన టెస్టులు గుండా వెళ్తున్నటువంటి వారు, ఆపరేషన్ల గుండా వెళ్తున్నటువంటి వారు, అలాంటి వారి అందరికీ కూడా నేను కావాల్సిన శక్తిని బలం అనుగ్రహించండి. అవును ప్రభా, వారికి అందరికీ కూడా ఆదరణ చూపించే మనుషులను వారికి దయచేయండి ప్రభా తండ్రి. వారు ప్రశాంతంగా ఉండగలిగేలాగా కృప చూపించమని వేడుకొంచున్నాం తండ్రి. మా తండ్రి దేవా, గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి, వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవా, మరి మా జీవితాలలో నీవు చేసినటువంటి అనేకమైన మేలులను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎవరెవరైతే నాయనా ఆత్మీయులను కోల్పోయి దుఃఖంలో ఉంటున్నారో తండ్రి, వారి జీవితం అంధకార బంధురమైనట్లుగా బాధపడుతూ ఎంత వేదన పడుతూ ఉన్నారు. అలాంటి బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి ప్రభానైనా. మా చేతనైనంత మట్టుకు మేము ఇతరులను ఆదరించేవారుగా ఉండడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించమని వేడుకొంచున్నాము ప్రభా. నేను ఇజ్రాయెల్ దేశంలో జ్ఞాపకం చేసుకోనమని వేడుకుంటున్నాము. అదేవిధంగా ప్రభా మరి యెరూషలేమును జ్ఞాపకం చేసుకొని వారి నగరులలో క్షేమమును, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము. మా దేశంను దీవించండి, దేశం పని పరిశుద్ధాత్మను కుమ్మరించండి, అనేకులను తెలుసుకొనిలాగా సహాయం చేయండి ప్రభా. నాయన అన్యాయానికి అక్రమానికి గురవుతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా వంతు మేము కూడా చేయగలగడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం దాన్ని. మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినారని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ రక్షకుడునైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.